మీ విజయ్ కుమార్ కంట. దగ్గర 15 సంవత్సరాలుగా కేంద్రంలో అప్రతిహతంగా పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ కూటమి పెద్దలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఎన్డీఏ కూటమిలో ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకంగా ఒక లోటు కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ అంతర్మదనాల్లో స్పష్టంగా ఈ అంశం చర్చలకు వస్తుంటుంది. అది దక్షిణ భారతదేశంలో, అందులో హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి, అంటే హిందుత్వం బీజేపీ నినాదం కాదు, ఎక్కువగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఎందుకు పార్టీ అనుకున్న రీతిలో ఓటర్లని ప్రభావితం చేయటం లేదు అనే దాని మీద అంతర్మదనం. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో బాగా వేయటానికి ఆ పార్టీ ఈ పర్యాయం కొత్త వ్యూహంతో వస్తుంది అనేది చాలామంది రాజకీయ నిపుణుల అంచనా. అనేకమైనటువంటి జాతీయ పత్రికల్లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. అది దక్షిణ భారతదేశంలో వీలైనంత వరకు అభివృద్ధి చెందినటువంటి నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన. సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడ ప్రత్యేక పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుంటే, అట్లాగే ప్రజాస్వామిక విధానంలో కూడా అక్కడ కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటే, నగర పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించాలి అనే ఆలోచన ఎన్డీఏది. వాస్తవానికి నగర ప్రాంతాల్లో అది అంత కష్టమేం కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు. అందుకని సాధ్యమైనంత వరకు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై వంటి రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రంలో కూడా కేంద్రపాలిత ప్రాంతాలను పెట్టే దిశలో కొన్ని నగరాలను ఇప్పటికే ఎంపిక చేసి ఆ దిశలో అడుగులు వేస్తున్నట్లు కీలక సమాచారం. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం కేంద్రపాలితం అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం ఏర్పడింది.